నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. మన రాష్ట్రంలో చూస్తున్నాం, ప్రత్యేకంగా కొడంగల్‌లో చూస్తున్నాం. ఏదైతే రైతులు రోడ్ల మీదకొచ్చి వాళ్ళ భూములు పోతున్నాయి. ఫార్మాసిటీ కంపెనీలు పెడితే మేమంతా రోడ్డు మీద పడతాం. మేము ఇక్కడ బతకాలని చెప్పేసి ఒకవైపు ఆవేదన చెందుతూ వాళ్ళు రోడ్ల మీదకొచ్చిళ్ళు. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమెరగనట్టు ఏదైతే నవంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు జరుపుతుంది. ఎందుకు జరపాల్సి వస్తుంది? నిజంగానే వాళ్ళిచ్చిన గ్యారంటీలను అమలైనయా? లేకుంటే ఇది ఇంకోటి ప్రాపగండానా దేనికైనా అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మధుసూదనాచారి గారు ఉన్నారు. సార్ ఏంటి, ఒకవైపు కొడంగల్‌లో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. ఎలా చూడొచ్చు? కొడంగల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రి అవకాశం తన కొడంగల్ ప్రజలు ఇచ్చినందుకు వారికి ఆయన ఇస్తున్నటువంటి బహుమానం ఏంటంటే అక్కడి ప్రజల్ని భయానక పరిస్థితుల్లోకి నెట్టి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించి జైళ్ళ పాలు చేస్తూ తను మాత్రం రాక్షసానందం పొందుతూ ఉన్నాడు. ఎందుకు కొడంగల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ప్రజలు వ్యతిరేకిస్తూ ఉంటే దీనివల్ల మా బతుకులు దుర్భరం అవుతాయి అనేటువంటి భయాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తే వాళ్ళ శాసనసభ్యుడిగా వారిని పిలిపించుకొని మాట్లాడి వారి బాధను విని అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమంత్రి పోలీసుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదే లేదనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన వేలాది ఎకరాలని అక్వైర్ చేసి పెట్టింది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాజెక్టుని టేకప్ చేసి నువ్వు అనుకున్నటువంటి మరి ఆ ఉత్పత్తిని తీసుకురావచ్చు. కానీ దాన్ని కూడా మసిపూసి మారడిగాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే రేవంత్ రెడ్డి వైఖరి, రేవంత్ రెడ్డి నిజస్వరూపం ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడడం కాదు, ప్రజల జీవితాలతో చెలగాటమాడే నా విధానం అనేటువంటి భయంకర రూపాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అదే రకంగా విజయోత్సవ సభ, అసలు ఏం సాధించాలని విజయోత్సవ సభ? తెలంగాణలో గడిచిన కేసీఆర్ గారి హయాం మొత్తం కూడా అద్భుతమైనటువంటి అనేక కార్యక్రమాలు, ఏ రంగాన్ని చూసుకున్నా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కాలం 2014 నుంచి 2023 వరకు. ఈ 2023 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క మైల్ స్టోన్ ఇదే మేము చేసినటువంటి గొప్ప కార్య అనేటివి చెప్పుకునేటువంటిదే లేదు. అయినా విజయోత్సవ సభ జరుపుతున్నారు అని అంటే ప్రజల్ని ఎంతగా వాళ్ళు ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది విజయోత్సవ సభ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సభలు జరపాలనుకుంటే ఒక కాడ విశ్వాసఘాతక సభ జరపాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, దానితోపాటు 420 హామీలు, ఏ ఒక్కటి కూడా వాళ్ళ రైతులు అడుగుతూ ఉన్నారు, మా 2 లక్షల రుణమాఫీ సంగతి ఏందని, మా రైతు భరోసా ఏందని, మా పంటలకు మద్దతు ధర ఏదని, మా వరికిస్తానన్న బోనస్ ఏదని, మార్కెట్ యార్డులో కొనుగోలు సక్రమంగా లేదనేటువంటి ఆవేదనను రైతాంగం వ్యక్తం చేస్తూ ఉన్నది. మహిళలు అడుగుతూ ఉన్నారు, మాకు 2500 రూపాయలు ఇస్తానని మాటిచ్చి మోసం చేస్తున్నామని. వృద్ధులు అడుగుతూ ఉన్నారు, మా 4000 పెన్షన్ సంగతి ఏందని. విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మా ఫీజు రియంబర్స్మెంట్ ఏందని. విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, మాకు నాసి రకం భోజనం పెట్టి మా ఆరోగ్యాలతో, మా జీవితాలతో, మా భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని అంటూ ఉన్నారు, రోడ్డెక్కుతూ ఉన్నారు. 42 మంది వివిధ కారణాల వల్ల విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఇవాళ విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చింది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న పెండింగ్ డిఏలన్నీ ఒకటేసారి ఇస్తామని ఎన్నికల హామీలో చెప్పిండ్రు. ఇవాళ 5 డిఏలు ఇవ్వాల్సిన కాడ 1 డిఏ ఇచ్చి మేమేదో ఉద్దారకం చేస్తున్నాం. అంటే ప్రతిదీ ఈ ప్రభుత్వం కోతల వాతల రోతల ప్రభుత్వం. ఏదైతే గత ప్రభుత్వం 15,000, ఏదైతే గతంలో వాళ్ళు సేకరించిన ప్రభుత్వం 14,000 ఎకరాలు సేకరించి పెట్టింది. కానీ మళ్ళీ ప్రభుత్వం 14,000 పైచులకు ఎకరాల్లో సేకరించి ఆ ప్లేస్ మార్చడానికి ఫార్మాసిటీ కంపెనీ ప్రధాన కారణం ఏంటంటారు? నిజంగానే వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ల కోసం అనుకోవచ్చా, లేదంటే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఇస్తున్నారు అనుకోవచ్చు ఈ ఫార్మాసిటీ కంపెనీ? ఇప్పటి వరకు గడిచిన 1 సంవత్సర కాలంగా
రేవంత్ రెడ్డి గారి పాలన కనుక సమీక్షించుకుంటే ఎక్కడ కూడా ప్రజల మంచి అనే కోణం భూతద్దం పెట్టి చూసినా కనబడలేదు. మూడే మూడు, ఒకటి ఆయన అధికార పబ్బం గడుపుకోవడం, ఢిల్లీకి సంచులు మోయడం, కప్పం కట్టడం, ఇదే తప్ప ప్రజల క్షేమం ఆలోచించినటువంటి పాపాన పోలేదు. ఇవాళ చిత్తశుద్ధితో రైతులు స్వతహాగా మేము మా భూములు ఇయ్యం మొర్రో అనేటువంటి మాట బాధను భయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మరి వాళ్ళ నుండి బలంగా లాక్కునేటువంటి ప్రయత్నం. దీంతోపాటు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద కూడా చాలా భయంకరమైనటువంటి ఘోరం జరుగుతూ ఉన్నది. హైడ్రా పేరిట జరిగినటువంటి మనం ఎంత దుర్మార్గం జరిగిందో తెలంగాణ యావత్తు ఒక నెల రోజుల పాటు దాదాపు సంబంధం ఉన్నవాళ్ళు సంబంధం లేని వాళ్ళు మొత్తం కూడా కంటి మీద కునుకులేనటువంటి పరిస్థితి. ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఒక అభద్రత. అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రజల జీవితాల్లో మంచిని వాళ్ళకు చూపించాలి. అంతేగాని మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ జీవితాలు సర్వనాశనం చేస్తామనేటువంటి వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ సమాజం బహుశా గతంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చిళ్ళు పోయిళ్ళు. ఒక సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీని ముఖ్యమంత్రి ప్రజలు ఇంతగా చీత్కరించుకొని ఉన్నటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ కూడా మేము చూడలేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా మనకు దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతాయి. ఇటు మహారాష్ట్ర కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు. మహారాష్ట్ర ఎలక్షన్ టైంలో ప్రెస్ మీట్లో తెలంగాణలో పూర్తి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, ప్రజాపాలన నడుస్తుంది, అందుకే విజయోత్సవాలు జరుపుతున్నాం, అటువైపుగా వెళ్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నిజంగానే తెలంగాణలో 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలైన అనుకోవచ్చా? అసలు ఇది 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 ఒక రకంగా ఏమాత్రం మానవత్వం ఉన్నోడైనా మనసున్నోడైనా కాస్త మనిషికి ఉండేటువంటి లక్షణాలు ఉన్నోళ్ళు కూడా ఎవరు కూడా ఇటువంటి దుర్మార్గం ఇటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేయరు. గోబెల్స్ గురించి విన్నాం. గోబెల్స్కు గురువు కాగలిగినటువంటి లక్షణాలున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈరోజు ఇప్పుడు 6 గ్యారెంటీల విషయానికి వస్తే మహాలక్ష్మి పథకంలో 2500 మహిళలకు ఇస్తానన్నది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇచ్చిండా? రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రైతు భరోసా, అదే రకంగా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది రుణమాఫీ కూడా. విద్యార్థుల విషయంలో అంటే 13 అంశాలలో 3-4 అమలు చేసి 9 అమలైనట్టు బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా ఉన్న స్కీమ్ ఆ 13లో చాలా తక్కువ డబ్బు ప్రమేయం తక్కువ ఉన్న 3-4 స్కీములు అమలు చేసి నేను మొత్తం అమలు చేసినటువంటి దుర్మార్గ ప్రచారం మహారాష్ట్రలో చేస్తున్నంటే కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా నెరవేర్చని హామీలు నెరవేర్చినట్టు బొంకేటువంటి రంకు పార్టీగా కాంగ్రెస్ పార్టీ తయారైంది. అన్న ఫైనల్గా ఇందాకైతే గిరిజనులకు సంబంధించిన సేవాలాల్ సమితి అనే వాళ్ళు గాంధీ భవన్లో బలరాం నాయక్ గారిని కలవడం జరిగింది. మేము అక్కడ ఫార్మాసిటీ కంపెనీ పెట్టట్లేదు కొడంగల్లో, కేవలం స్కూల్స్కి కావచ్చు లేకపోతే ఇతర వేరే దానికోసం భూమిని సేకరిస్తున్నామని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు బలరాం నాయక్ గారు కాదు కదా నిర్ణయం, ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. దీని రూపశిల్పి కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి. ఒకవేళ వాళ్ళకి ఏం నష్టం చేసేటువంటి కార్యక్రమం లేకుంటే ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళ దగ్గరికైనా పోవచ్చు వారు ఎమ్మెల్యేగా, లేదా తన దగ్గరికైనా వాళ్ళని పిలిపించుకోవచ్చు, వాళ్ళ అపోహలను క్లారిఫై చేయొచ్చు. ఖచ్చితంగా వీళ్ళని నిరాశ్రయులను చేసి ఆడ ఫార్మా కంపెనీ పేరు మీద తన అనుంగు మనుషులకు కట్టబెట్టే ప్రయత్నం, వీళ్ళని నిర్వాసితులను చేసి ఆ ప్రాంతాన్ని కలుషితం చేసి దాన్ని ఒక రకంగా వాళ్ళ వ్యక్తిగత ఆస్తిగా మార్చుకునేటువంటి దుర్మార్గం ఉన్నది. కాబట్టి ప్రజలను పిలిచి మాట్లాడిన పాపాన పోలేదు. ఇప్పుడు ఆడికి అధికారులు పోతున్నారు, కలెక్టర్ పోతున్నాడు, ఎస్పీ పోతున్నాడు, మిగతా యంత్రాంగం పోతూ ఉన్నది. నా నియోజకవర్గం అయితే నేను పోవాలి కదా, స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం. ఆయన ముఖ్యమంత్రి అయింది ఆ ప్రజల ఓట్లతోని. ఆ ప్రజలకు అధికారులకు మధ్య లేదా ఇతరత్ర కొంత కన్ఫ్యూజన్ ఏదైనా ఉంటే దాన్ని స్వయంగా పోయి మాట్లాడాల్సినటువంటి ఆయన దానికి నిరాకరిస్తున్నాడు అని అంటే వీళ్ళందరినీ కూడా ఉసిగొల్పుతున్నది,
వీళ్ళందరితోని ఈ దుర్మార్గ పనులు చేయిస్తున్నది. దీని వెనుక తన స్వార్థ ప్రయోజనాలు ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే కాబట్టే ఈ దుర్మార్గం కొనసాగుతూ ఉన్నది. రైట్. ఇది పరిస్థితి అయితే లగచర్లలో జరుగుతున్న గొడవలు కావచ్చు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళడం లేదు, తనకు సొంత నియోజకవర్గమైన అయితే అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు బాధ్యత వహిస్తలేదు అధికారులు కావచ్చు, మిగతా ఇతర వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళట్లేదు అనే విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. చూద్దాం ఎంతవరకు దీన్ని ముఖ్యమంత్రి గారు ఎందుకు సీరియస్ తీసుకుంటలేని విషయాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ శివతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.